చెప్పండి. యూపీఎస్సి ఎగ్జామ్స్ జరిగినప్పుడల్లా కొంతమంది సివిల్స్ సెలెక్ట్ అయితే అందులో 40 మంది బీహార్ నుంచి ఉంటారు. ఓకే జార్ఖండ్, సార్. ఉత్తరాఖండ్ అటువైపు నుంచి ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఇంకా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగితే అక్కడి నుంచే పిల్లలు ఐఐటీలకు సెలెక్ట్ అవుతుంటారు, లేదా అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్స్ పెట్టుకుని పరీక్షలు రాసిన వాళ్ళు వెళ్తుంటారు. ఇప్పుడు నీట్ చూస్తే నీట్ లో కూడా బీహార్ రోల్ కనిపిస్తుంది. ఇంత ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తుంటే నేను ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ ఆఫ్ ది గవర్నమెంట్స్ అండ్ దోస్ హు ఆర్ సిట్టింగ్ అట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్, కాంగ్రెస్ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు. బట్ వాళ్ళు మాత్రం చాలా స్థిరంగా తమ అరాచకాన్ని క్రమశిక్షణ తోటి వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు. ఎందుకని ఆ సిస్టమ్ ని మనం బ్రేక్ చేయలేకపోతున్నాం ప్రభుత్వం? సార్, ఈ మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్దది అనుకుంటా. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన క్వశ్చన్ ని మీరు నన్ను అడిగారు. ఎందుకంటే ప్రతి అంశంలో కేంద్రం కాస్త చేయబెట్టిన మా అధికారాల్ని మా మీద, అంటే మీ పెత్తనాన్ని మా మీద రుద్దుతున్నారు, బీహార్ లాంటి ఒక పెద్ద రాష్ట్రం మీద మీ పెత్తనం ఏంటి అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంది. మీరు గతంలో మన రాష్ట్రంలో కాస్త ఈడీ రైడ్లు చేయగానే మా మీద కక్ష సాధింపు చర్యలు, అసలు మమ్మల్ని బతకనిస్తారా అని అడిగే పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు ఇలాంటి పెద్ద అంశాలు బయటకు వచ్చినప్పుడు మాత్రమే కాస్త చర్చ అన్నది జరుగుతుందేమో. అసలు ఏం జరుగుతుంది బీహార్ లో అన్న చర్చ జరుగుతుందేమో. యాక్చువల్ గా అయితే చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ లో రాష్ట్ర ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఉమ్మడి అంశం సార్. పైగా ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఏమవుతుందంటే లీకేజెస్ వచ్చిన చోట అంతా కూడా ఒకే చోట రాలా, మల్టీ ఏరియాస్ లో చాలా చోట గుజరాత్ రకరకాల రాష్ట్రాల్లో వచ్చాయి. మనకి ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడు చూస్తున్నాం. ఇందాక మేడం చెప్పినట్టు, పద్మ గారు చెప్పినప్పుడు మేము స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లీడర్స్ గా ఉన్నప్పుడు కూడా ఈ తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుండి చాలా ఆల్ ఇండియా స్థాయి ఎగ్జామ్స్ కి ప్రతిసారి వ్యతిరేకత ఉంది. అంటే ఇంకోటి సౌత్ నార్త్ కూడా ఈ గొడవలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడం అన్నది అంత ఈజీ అయితే కాదు సార్. సో దాన్ని బ్రేక్ చేయాలంటే ఒక పెద్ద చేంజ్ అన్నది రావాలి. బహుశా ఈ అంటే ప్రతి ఉద్యమం, ఏ ఉద్యమం అయినా ఒక వచ్చినప్పుడు ఒక పెద్ద స్థాయిలో వస్తే తప్ప చేంజెస్ అన్నవి రావు. నిజంగా విద్యార్థుల భవిష్యత్తు, మామూలు రాజకీయాలకు అతీతంగా మనం విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించినట్లయితే ఆ, అసలు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మరి ఇంకో పెద్ద ఆ, అంశానికి మనం తెరదీయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు జరుగుతున్నాయి, యూపీఎస్సీకి కానివ్వండి, ఓన్లీ మెడికల్ నీట్ ఎగ్జామ్స్ వీటికి మాత్రం ఎందుకు జరుగుతున్నాయంటే విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో ఇది తప్ప వేరే చదువు లేదు, ఇది తప్ప వేరే భవిష్యత్తు లేదు అన్న ఒక పనికిమాలిన ఆలోచన విధానాన్ని విపరీతంగా పెంచేస్తున్నాం. దాని వల్లనే అక్రమ మార్గాలలో కూడా మనం సీట్ సంపాదించుకుంటే చాలు అని విద్యార్థులనే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులని కూడా ప్రోత్సహించే దిశగా ఆ ఈరోజు సమాజం ఉంది. నీట్ వస్తేనే, సీట్ వస్తేనే, అసలు బైపీసీ తీసుకున్నాడంటే వాడు నీట్ రాకుంటే వాళ్ళు, ఆ అమ్మాయి కానీ వాడు కానీ ఒక పనికి మాలినోళ్ళుగా ట్రీట్ చేసే ఇది ఉన్నది. అది ఎంత దాకా కరెక్ట్ అంటారో మరి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. రేపు విద్యార్థి ఉద్యమాలు అన్నవి ఖచ్చితంగా రావాలి. ఇప్పటిదాకా స్తబ్దంగా ఉంటున్నారు. ఈ విద్యార్థులు ఏ అవసరం ఉన్నావో వాటి మీద ఉద్యమాలు వచ్చినప్పుడే ఒక సమగ్ర చర్చ అన్నది జరుగుతుంది. వ్యవస్థ మీద చర్చ జరిగినప్పుడే ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయంటే అక్కడ కాన్సన్ట్రేషన్ జరిగి ఆ లోటుపాట్లను సరిదిద్దుకునే ఆ మూస పద్ధతిని బ్రేక్ చేయడానికి ఒక పెద్ద మరొక ఆ, ప్రశ్న, ఇది హేమలత కావాల్సి గారు, వస్తుంది అంటే యాజ్ అన్ అడ్వకేట్ మీరు చాలా సునిశ్చితంగా చట్టాలన్నీ పరిశీలిస్తుంటారు, గమనిస్తుంటారు. ఒక సార్. యూనిఫామ్ యాక్ట్ ఒకటి ఎక్కడ ఇటువంటి అవకతవకలు భవిష్యత్తులో జరగకుండా ఉండటం కోసం స్ట్రింజెంట్ గా మనకి ఇస్లామిక్ కంట్రీస్ లో ఉంటాయి చూడండి, తప్పు చేస్తే చేయి నరికేయటం. ఆల్రెడీ సార్ ఇప్పుడు లాస్ట్ మీద కూడా చర్చ నడుస్తుంది కదా. అలాంటివి సార్ ఈ ఈ వ్యవస్థలు, ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. సార్ పిల్లలు ఇది ప్రివెంట్ సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల కడుపు కోతని ఏ ప్రభుత్వం వచ్చి ₹1,00,000 ₹10,00,000 కాంపెన్సేషన్ ఇచ్చి ఆ కడుపు కోతను అడ్రస్ చేయగలరా? అది స్ట్రింజెంట్ అదే చట్టాలు సార్. డిమాండ్ లేదు సార్, వస్తుంది. యాక్చువల్ గా 2024లోనే ఒక యాక్ట్ వచ్చింది సార్, పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ అని 2024లో వచ్చింది. దీంట్లో వచ్చేసి పనిష్మెంట్ 3 to 10 years దాకా ఇచ్చారు, అండ్ ఫైన్ అప్ టు 10 lakhs దాకా. ఈ అకౌంటబిలిటీ, ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ పనిష్మెంట్ తో పాటు ₹1,00,00,000 ఫైన్ దాకా కూడా రీసెంట్ యాక్ట్లు అయితే వచ్చాయి సార్. ఇది సార్ ఆశయాలకు ఫైళ్లు చాలా, ఆదర్శాలకు నోర్లు చాలా అన్న పెద్దలు అన్నట్లు
ఎన్ని చట్టాలు వచ్చినా చట్టాలని ఎక్కడ అంటే వేర్ దేర్ ఇస్ ఎలా దేర్ ఇస్ ఏ లూప్ హోల్ అన్నట్లు లూప్ హోల్స్ ని వెతుకుతూ వెళ్తున్న వ్యవస్థలో మనం ఉన్నాం. సో ప్రతిసారి అప్డేట్ అవ్వాల్సిందే, ప్రతిసారి చెక్ పెడుతూ రావాల్సిందే, ప్రతిసారి ఎక్కడ తప్పు జరిగినాయని మనని మనం సమీక్షించుకుంటూ మనని మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్.